కాదు అనే ఒక వర్షం కూడా నడుస్తుంది. కాబట్టి మీరేం చెప్పదలుచుకున్నారు దీని గురించి? మేడం, మొట్టమొదటి ఏంటంటే యునానిమస్ కావడం అనేది మంచిదే. అది అటు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కు ఆర్థిక భారం తగ్గుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో దాన్ని సంతలో అంటే అంగట్లో పెట్టి అమ్మినట్టు అమ్ముతున్నారు. అది మంచిది కాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒకరు ఓటు వేసే హక్కును వాళ్ళ ఒక ఓటు వేసే హక్కును కాలరాసే అధికారం ఎవరికి లేదు. ఇక్కడ ప్రజల దగ్గర నుంచి గనక అంటే వాళ్ళు డిసైడ్ చేసుకొని మేము ఫలానా వ్యక్తిని మా గ్రామం కోసం మేము పెట్టుకుంటున్నాము, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మాకు ఈ యునైట్మెంట్ చేసుకుంటున్నామని అట్నుంచి ప్రపోజల్ వస్తే దట్ ఈస్ హెల్దియెస్ట్ థింగ్ అన్నట్టు. అట్లా కాకుండా వీళ్ళు ఆఫర్లు ఇచ్చి అరే పక్కోళ్ళు అయింది మనది కావాలి, పక్కోళ్ళు కోటికి వాడిరు మనం 1,10,00,000 అని, పక్కోడు 50 లక్షలు అయింది మన 60 లక్షలకు కావాలి. దీంతో ఏమవుతుందంటే ఉన్న ఎన్విరాన్మెంట్ దెబ్బతింటున్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎలక్షన్లలో అంటే ఊర్లలో ఉన్న కల్చర్ ఏంటంటే పెద్దనాయన పెద్దమ్మ బాపు అవ్వ అయ్య ఈ రిలేషన్స్ అన్నీ కూడా పోతాయి. అది పోకుండా కూడా కాపాడడానికి ఒకటి మంచిదే ఇది. కానీ ఈ విధంగా అంగట్లో పెట్టి అమ్మినట్టు కనుక నేను ఆఫర్ ఇచ్చేసి నేను ఆఫర్ ఇస్తున్నా ఎలా నువ్వు నేను ఇంతకన్నా ఎక్కువ పెడితే నువ్వు తీసుకో ఈ రకంగా చేస్తే ఇప్పుడు ఈ రకంగా చేసుకుంటూ పోయారు అనుకోండి ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. అసలు ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. అంటే నిజాయితీగా ఎలక్షన్లకు పోతే ఇప్పుడు ఎంతమంది లేరండి సర్పంచ్లను మనం చూసినాము. వాళ్ళ అమ్మ సర్పంచ్, ఆమెకు సర్పంచ్ స్పెల్లింగ్ రాదు, సర్పంచ్ అని రాయరాదు, సంతకం పెట్టరాదు, అలా కొడుకు నడిపిస్తాడు, సీట్లో వాళ్ళ కొడుకు ఉంటాడు, లేదా అల్లుడు ఉంటాడు, లేదా ఇంకోరు వాళ్ళ భర్త ఉంటాడు, ఇంకోరు ఉంటారు, సర్పంచ్ సాబ్ అంటారు. అసలు సర్పంచ్ సాబ్ ఎవరు సర్పంచ్? మీరు ఒక మూవీలో కూడా వచ్చింది ఇది. ఏం జరుగుతుంది, కలెక్టర్ వచ్చి సర్పంచ్ ఎవరు అని అడుగుతాడు. వీళ్ళ వైఫ్ అంటే ఆమె వచ్చారాక ఇక్కడే కూర్చుంటా అని ఆవిడతోని జెండా ఎగిరేసారాక అవుతుంది ఆమె. అంటే సాధికారత, మహిళా సాధికారత కానివ్వండి ఏది కానివ్వండి, మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ని వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు ఏదో నామిక వస్తే డబ్బులు ఉన్నాయి, నాకు డబ్బులు నేను కొనుక్కుంటా, నేను చేసుకుంటా, లేకపోతే ఈ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఆ ఫ్యామిలీకి ఎందుకు ఇవ్వాలి, ఈ ఫ్యామిలీకి ఎందుకు ఇవ్వాలి, ఈ కులంకి ఎందుకు ఇవ్వాలి, ఆ కులంకి ఎందుకు ఇవ్వాలి అనేది పెట్టుకుంటా పోతుంటుంటే ఇంకా డివైడ్ అండ్ రూల్ పాలసీ అయిపోతుంది. ఇక్కడ ఈ బ్రదర్ ఒక మాట చెప్పారు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మంచి మాట చెప్పిండ్రు. ఇప్పుడు ఎవరిస్తారు డబ్బులు? గవర్నమెంట్ ఇస్తుందా, పార్టీ ఇస్తుందా, లేకపోతే ఆ ప్రామిస్ చేసిన ఆయన ఇస్తాడా? ఈ క్లారిటీ తీసుకోవాలి. అంటే విలేజెస్లో ప్రతి ఒక్క గ్రామంలో వీళ్ళు తీసుకోవాలి. మీరు ఏడికెళ్ళి ఇస్తారు సార్, పైసలు ఇస్తా అన్నారు కదా, 50 ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఇస్తా అని అనుకోండి, అది అసలు మీనింగ్లెస్. అదిగా నీ గవర్నమెంట్ ఏ రకంగా ఇస్తుంది? గవర్నమెంట్ ఇస్తా అంటే మరి మొత్తం అన్ని సర్పంచులు మీ అయితే కదా, ఇక మరి గవర్నమెంట్ అందరికి ఇవ్వచ్చు కదా, ఇక అంతే కదా. ప్రతి గ్రామానికి ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు, ఇంకా ఎంపీలు ఎందుకు, వాళ్ళ ఫండ్ ఎందుకు, ఏముంటాయి? ఇక మీ గ్రామానికి 10 లక్షలు ఇస్తాం, మీ గ్రామానికి 20 లక్షలు ఇస్తాం అన్నారు అనుకోండి, అయిపోయి అభివృద్ధికి 20 లక్షలు ఇచ్చిన తర్వాత సర్పంచ్ ఎందుకు అప్పుడు? డైరెక్ట్ చేసుకోవచ్చు కదా. కాదు, ఇది ఒక మంచి పరిణామం కాదు. ప్రజాస్వామ్యం అనేది తుంగలు దొక్కినట్టు అయిపోతుంది. అట్లా కాకుండా వాళ్ళు ప్రజలు మేమే వద్దండి, మాకు ఎలక్షన్ వద్దు, ఇక మేము ఈ ఫలానా వ్యక్తిని పెడుతున్నాం, ఇంకో నామినేషన్ పడదు, వేరేయండి నామినేషను. అంతకన్నా ముందే అంగట్లో వాడినట్టు పాటలు పాడి దీనికింత ఇది ఇస్తింత అంటే నువ్వేమిస్తావు చాలా తీసుకొచ్చి మీరు డబ్బులు పెట్టురు, ఇక్కడ నువ్వెంత ఇస్తావు నువ్వు పెట్టు అనుకుంటా పోతుంటే లిటరల్గా ఇది అంటే ఆన్ ద రికార్డ్ ఎట్లా అంటే డబ్బులు పెట్టి మీ ఓటు హక్కును కొనుక్కున్నట్టే. ప్రజాస్వామ్యం ఎక్కడంటే అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? కానీ ఆ విలేజెస్ దగ్గర నుంచి రానంత వరకు దీన్ని యాక్సెప్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అందరూ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది, ఖర్చులు మాకు కూడా తగ్గుతున్నాయి కదా, అయితే మంచిదే. కానీ హెల్దీగా ఉండాలి, ఒక మంచి ఎన్విరాన్మెంట్లో కంప్లీట్ అయిపోయేటట్టు. తర్వాత రేపు పొద్దున ఆ ఊరి కట్టుబాట్లు అన్నది ఆ ఊరి డెవలప్మెంట్ కోసం చేసుకుంటే మంచిది. అట్లా జరగట్లేదు. ఇవాళ వాళ్ళు మీరు అన్నట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళు ఆఫర్లు ఇచ్చారు. ఎవరిని అడుగుమంటారు? ఊరేసుకొని చనిపోయారండి సర్పంచ్లు, చనిపోయారు, డబ్బులు రాలే అంటారు. వీళ్ళు ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళంటే బీజేపీ గవర్నమెంట్ ఇవ్వలే అంటారు, బీజేపీ గవర్నమెంట్ ఇవ్వలే అని చెప్తారు, ప్రజలకు అదే ప్రచారం చేస్తారు. ఇలా స్వర్గధామాల కోసం ఎవరు ఇచ్చారండి డబ్బులు? గ్రామాల్లో ప్రతి గ్రామంలో స్వర్గధామం అయింది కదా, దానికి ఎవరు డబ్బులు ఇచ్చారు? నేను డబ్బులు రాదని ఎట్లా అంటారు? వాళ్ళకి సింపుల్ ఏంటంటే నేను మీ మీద మీరు నా మీద వేయడం అనేది ఒకటి అలవాటు అయిపోయింది. దాంతో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది.
ఇప్పుడు ఇంకొక మంచి మాట పాయింట్, అసలు క్యాండిడేట్ని చూడాల్సిన కాడ పార్టీని చూస్తున్నారు, పార్టీని చూడాల్సిన కాడ క్యాండిడేట్ని చూస్తున్నారు. ఆ ఊర్లో ఎవరున్నారు ఎడ్యుకేటెడ్, కూర్చోండి మాట్లాడండి. ఇగో ఈ ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఈయన ఎడ్యుకేటెడ్ పర్సను, ఈయన ఉంటే మంచిగా ఉంటుంది, ఈయన ఒక లెటర్ రాయండి అలా కొంతమంది సర్పంచ్లకు. అంటే నేను అట్లాంటి వాళ్ళు ఇల్లిటరేట్స్ అవమానించట్లేదు. అట్లాంటి వాళ్ళను నువ్వు ఒక ఆఫీసర్ దగ్గర వెళ్ళి అసలు నీ హక్కులేంటి, నీకేమున్నాయి, నీకేం రావాలి, నీ ఊరికి ఏం రావాలి, ఎందుకు రావట్లేదు అని అడిగేది ఎక్కడ ఉంటుందండి? అది లేదు కదా. అందుకే మీరు కూర్చోండి, ఊర్లలో కూర్చొని ఓకే ఒక ఎడ్యుకేటెడ్ లోకల్లో ఉండే పర్సన్, ఏదో హైదరాబాద్లో ఎమ్మెల్యేతో తిరుగుతాడు, లేకపోతే ఎంపీతో తిరుగుతాడు, ఇంకోరితో తిరుగుతాడు అనుకుంటాడు, నువ్వు గెలిపించి వేస్ట్. మీకు ఎవరు సాయం చేయరు. నీ ఊళ్ళో నీతో ఉండేటోడు, నీ పక్కింటి రేపు పొద్దున ప్రాబ్లం వస్తే 24 గంటలు అవైలబుల్ ఉండేటోతో చేసుకోవాలి. నాకేమున్నా అండి, మా ఈయన ఎమ్మెల్యేతో ఉంటాడు, ఎమ్మెల్యే సాబ్ ఈయన ఫోన్ చేస్తే ఎమ్మెల్యే సాబ్ వింటాడు, ఇవి నడవాయి. ప్రజాస్వామ్యం అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. రేపు పొద్దున ఇట్లా జరిగిపోయి ఏమవుతుందంటే ఇంకా రాను కూడా వేరే వాటిలో కూడా ఇట్లాంటి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అట్లాంటి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు ఇది స్టార్ట్ చేసింది ఎవరు? అసలు ఇంతకుముందు అట్లా ఉండేనా? వేలంపాట అనేది ఉండేనా? ఒక వేలంపాట వేసేసారు. దీన్ని వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓపెన్ ఆక్షన్ అన్నట్టు అయిపోయింది. ఈ ఓపెన్ ఆక్షన్లో ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం అనేది మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు ప్రజలు కూడా వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ సొంతంగా తీసుకోండి నిర్ణయం. ఒక ప్రజాప్రతినిధి చెప్పిండనో, ఎమ్మెల్యే చెప్పిండు, ఎమ్మెల్యే ఊర్లలో విన్నా నేను, ఎమ్మెల్యే చెప్పిండ్రా మనం చేయాలంట, అందరూ ఆ ఎమ్మెల్యే మాట కట్టుబడి ఉండాలి, ఎంపీ మాట కట్టుబడి ఉండాలి, మినిస్టర్ సాబ్ చెప్పిండు, మినిస్టర్ మనవరోడు మనకు పోడు, మనోడు మనం చేయాలి, మన ఊరు మనం చేయకపోతే ఎట్లా? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటే ఈ వాడు చెప్పగానే ఏ ఊరు నుంచి వచ్చింది ఇది అనేది. ఎందుకండి ఎలక్షన్ పెట్టుండి అంటే మీరు లిటరల్గా ఏం చెప్తున్నారు అన్నట్టు ఇండైరెక్ట్గా, అంటే మనోడు కాకపోతే మన ఊరుకు ఫండ్స్ ఇయ్యరు, రావు, డెవలప్ చేయరు అన్నట్టుగా మీరు అర్థం చెప్పేది. మీరు ఇండైరెక్ట్ అంతే చెప్పినట్టు కదా. మరి అట్లాంటప్పుడు ఇంకెందుకు మరి ఈ ఎలక్షన్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మీరు రాసిచ్చుకోండి, అయిపోతుంది కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు ఏమైంది, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అసెంబ్లీలో, కొడంగల్ ఒకటే లేదు, తెలంగాణలో 119 ఉన్నాయి, 119 నియోజకవర్గాలకు 1000 కోట్లు ఇస్తే మేము ఎందుకు ఊరుకుంటాం? మా వాక్యం అవసరం, మేము ఎందుకు కొట్లాడతాం? మా డెవలప్మెంట్ కూడా ఇవ్వండి. అట్లా ప్రతి ఊరికి ఇచ్చినాం అనుకో, ఆ 10 లక్షలు గవర్నమెంట్ ఇస్తుందా? ఇస్తే ఎక్కడి నుంచి ఇస్తున్నారు? నీ బడ్జెట్ ఎంత, వార్షిక బడ్జెట్ ఎంత, 10 లక్షలు ఎట్లు ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు, సంవత్సరానికి ఎన్ని లక్షలు ఇస్తారు, డెవలప్మెంట్ రూపంలో ఇస్తారా, లేకపోతే క్యాష్ ఇస్తారా, లేకపోతే ఏం చేస్తారు, క్యాష్ ఇస్తే ఏ రకంగా వాడతారు, రోడ్లు వేపిస్తాం కాంట్రాక్ట్ అంటారు, ఆ రోడ్డు కాంట్రాక్ట్ ఎవరికి పోతుంది? మళ్ళీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తికే పోతుంది. ఆయనకు కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ ఏమంటారా, వేస్తావురా, ఏమరా ఎక్కువైపోయింది మా అడుగుతారా మీరు? అయిపోయింది. కాంట్రాక్ట్ ఎడపోయింది, రోడ్డు ఎడపోయింది, రోడ్డు కాకులు ఎత్తుకపోయినాయా, పైసలు ఎడపోయినాయి, ఇది జరుగుతుందండి. సో పశుపతి గారు, ఏకగ్రీవం అనేది సరే ఇవాళ కొత్త కదా, మనం గతంలో కూడా విన్నాము, ఎక్కడో ఒక చోట మాత్రమే విన్నాము, దాని గురించే వార్తగా చెప్పుకున్నాం.